ఎన్డీఏ 11 పాలనపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ కాలంలో దేశ ఆర్థిక, సామాజిక రంగాలే కాకుండా విద్య, వైద్యం, సాంకేతిక, భద్రత వంటి కీలక రంగాలలో దేశం బహుముఖ ప్రగతిని సాధించింది. ఈ 11 పాలనలో దేశం సాధించిన బహుముఖ ప్రగతిపై మనతో చర్చించడానికి ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సాంస్కృతిక కార్యకర్త స్వతంత్ర భారతి రమేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. రమేష్ గారు, దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలో అంటారు. మరి గ్రామీణ భారతదేశ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాల్లో తీసుకున్న చర్యలు ఎంతవరకు సత్ఫలితాన్నిచ్చాయని మీరు భావిస్తున్నారు? మీరే చెప్పారు, దేశానికి పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అని. మనది గ్రామీణ భారతం అని మొదటి నుంచే అనుకున్న మాటే. అదేవిధంగా భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుందని కూడా అంటారు. అంటే ఒక పల్లె డెవలప్ అయిందంటే, ఒక పల్లె అభివృద్ధి చెందింది అంటే దేశం అభివృద్ధి చెందినట్టు. ఓకే. ఆ విషయంలో మనకు మొదటి నుంచి కూడా ఆయా ప్రభుత్వాలన్నీ చేస్తూ వస్తున్నాయి. అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. కానీ గత 10 సంవత్సరాలుగా ఆ అభివృద్ధి వేగం పుంజుకుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అయితే గత 11 సంవత్సరాలుగా ఆ అభివృద్ధి వేగం పుంజుకుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, అది మీరు గమనిస్తే కేవలం గ్రామీణులకి భోజనం పెట్టడం మాత్రమే కాదు. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫీడింగ్ ద ఫిష్, ఓకే, హౌ టు ఫిష్ అనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం చాలా బాగా ఆకళింపు చేసుకుని ఆ రకంగా ముఖ్యంగా గ్రామీణ యువత, గ్రామీణ మహిళ ఆయా రంగాల్లో స్వావలంబన సాధించడానికి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టింది. ఓకే. అంకుర పరిశ్రమలను కానీ, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా గ్రామీణ యువతకు చాలా చేరువ చేసింది ప్రభుత్వం, అందులో సందేహం లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య వచ్చింది ఏమిటంటే రర్బన్, అంటే రూరల్ అర్బన్ డెవలప్మెంట్. పట్టణాలకు ఇటు పల్లెలకు మధ్యన అనుసంధానంగా రెంటిని కూడా ఒక కలయికగా ఒక క్లస్టర్స్, అర్బన్ క్లస్టర్స్ అనేటువంటి ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించి, పట్టణంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు దొరికితే అలాంటివన్నీ కల్పించి ఈ గ్రామీణులకు అక్కడ ఉపాధి పొందటానికి తగినటువంటి స్కిల్స్ ఇవ్వటం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అది ఒక గొప్ప నిర్ణయం. అది చాలా బాగా జరుగుతుంది. ఈ పథకాల ద్వారా ఏమవుతుందంటే మౌలిక వసతులు బాగా అభివృద్ధి చెందినాయి. గ్రామాల్లో వెళ్ళాలంటే దాదాపు మట్టి రోడ్ల మీద బురదలోనూ, వర్షం కురిస్తే బురదల్లోనూ మధ్యలో జారి పడుతూ వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ గ్రామీణ సడక్ యోజన అనేటువంటి పథకాలు రావటం వలన ఆ పల్లెటూళ్ళల్లో ఉన్న రోడ్లు, పల్లెటూళ్ళకు అనుసంధానంగా ఉన్న ఇతరుల ప్రాంతాలకు కూడా రోడ్లను డెవలప్ చేయటం వలన ఏమైందంటే కనెక్టివిటీ పెరిగింది. ఓకే. ఎప్పుడైతే కనెక్టివిటీ అనేటువంటి రోడ్ల అనుసంధానం, రహదారుల అనుసంధానం పెరిగిందో మీ ఊళ్ళో చాలా బాగా పండినటువంటి గోధుమలు మా ఊరికి సులభంగా వస్తాయి, మా ఊళ్ళో పండినటువంటి మినుములు మీ ఊరికి సులభంగా వస్తాయి. ఆ కనెక్టివిటీ అనేటువంటిది లేదనుకోండి, మీ గోధుమలు మేవే, మా మినుములు మావే. సో వస్తువుల రవాణా అనేటువంటిది సులభతరమైంది. వస్తువుల రవాణా చాలా సులభతరమైంది. ఇది గ్రామీణ సడక్ యోజన ద్వారా అది సాధించడం జరిగింది. అదేవిధంగా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఈ జీవనోపాధిని పెంచడానికి చాలా పథకాలు ప్రవేశపెట్టారు. మనం కూడా అంత్యోదయ కావచ్చు. దాంతోపాటు ఈ గ్రామీణులు కోరుకున్న వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం దాదాపు 100 రోజుల పాటు వాళ్ళకి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కూడు, గుడ్డ, గూడు అనేటువంటిది చాలా అవసరం. మనం ఎంత భోజనం పెట్టినా సరే ఎవరు రోడ్డు మీద ఉండలేరు కదండి. బట్ట ఇచ్చినా సరే ఏదో అన్నం తినేసి బట్టగట్టు రోడ్డు మీద ఉండలేరు కదా. వాళ్ళ గూడు అనేటువంటి చాలా నిత్యావసరం. అది ముఖ్యమైనటువంటి 3 అవసరాల్లో గూడు ఒకటి. ఆ గూడుని ఈ పావర్టీ లైన్కి దిగువన ఉన్నటువంటి అత్యంత నిరుపేదలకు కూడా ఆ గూడును, ఆవాసాన్ని కల్పించే దిశగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటిది అదొక వరం లాంటిదని మనం చెప్పవచ్చు. అలాగే గ్రామీణ యువతకు, మహిళలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, తమకున్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని అన్ని రంగాల్లో ఉపాధి పొందటమే కాదు, ఆర్థికంగా కాస్త నిలదొక్కునే వెసులుబాటును కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక అందరికీ మిషన్ అంత్యోదయ పథకం ప్రకారం నిరుపేదలందరికీ కూడా కూడు అనేటువంటి అంశంలో లోటు లేకుండా చేయడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. శ్యామాప్రసాద్ ముఖర్జీ రర్బన్ మిషన్, ఆ రర్బన్ మిషన్ ద్వారా పల్లెటూళ్లకు, పట్టణాలకు మధ్య ఉన్నటువంటి ఆర్థిక అంతరాన్ని తగ్గించడానికి, వారి మధ్యన ఒక అనుసంధానత పెంచడానికి కూడా ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుంది. ఆయా పార్లమెంటు సభ్యులు బాధ్యత తీసుకుని తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధికి వాళ్ళు దోహదపడాలి. ఆ బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది. రమేష్ గారు, ఇప్పుడు మనం చర్చించినట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి కొన్ని పథకాలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుపేదలకి ఇళ్లు కల్పిస్తున్నాయని చెప్పారు. అలాగే జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాలా పథకాలు గ్రామీణ జీవన ప్రమాణాలను ఏ విధంగా మార్చాయంటారు?
ఇంతకుముందు మనం పిఎం ఆవాస్ యోజన అనుకున్నాం, అంటే అందరికీ కూడా గృహ వసతిని కల్పించడం. అదేవిధంగా ఇప్పుడు నీరు అనేటువంటిది ప్రాణాధారం కదా. ప్రపంచంలో సర్వ జగత్తుకి, సర్వ ప్రాణి కోటికి ప్రాణాధారం నీరు. అయితే ఆ నీరు ప్రతి వారికి పరిశుభ్రమైన నీరు అనేటువంటిది ఇక్కడ ప్రధానం. స్వచ్ఛమైన నీరు, త్రాగటానికి యోగ్యమైనటువంటి స్వచ్ఛమైన నీరు. ఈ త్రాగటానికి యోగ్యమైన స్వచ్ఛమైన నీరు భారతదేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి అందించడం కోసం జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చారు. ఈ జల్ జీవన్ మిషన్ లక్ష్యం ఏమిటంటే ప్రతి కుటుంబానికి కూడా ఒక ట్యాంక్ నుంచి పరిశుభ్రమైన నీరు ఆ నీటి పంపు ద్వారా ప్రతి గృహానికి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంది ఈ జల్ జీవన్ మిషన్. అంతేకాదు, ఈ జల జీవన్ మిషన్ లో ముఖ్యమైనది ఏంటంటే నీరు వాడుకోవడం కాదు, నీటిని ప్రిజర్వ్ చేసుకోవడం, అంటే నీటిని సంరక్షించుకోవడం అత్యంత ప్రధానమైన విషయం. అంటే వచ్చిన నీరు వచ్చినట్లు మనం వాడేసుకుంటూ ఉంటే అసలు సోర్సెస్ ఎక్కడ ఉంటాయి? ఒక పాయింట్. 2, నీటి సోర్సెస్, నీటి వనరులను కూడా మనం కాపాడుకోవాలి. అంటే మనకి గ్రామాల్లో చెరువులు ఉంటాయి చూసారా, ఆ చెరువులు ఎప్పటికప్పుడు పూడికి తీయించడం, వర్షం పడినప్పుడు ఆ చెరువు నిండే అవకాశం ఉంటుంది. ఆ చెరువుల నుంచే మళ్ళీ మనం పంపుల ద్వారా నీరు తెచ్చుకోవచ్చు. ఆ చెరువుల్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత కూడా ఆయా గ్రామీణ ప్రాంతాల వారిదే. కొన్ని బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించింది. కానీ నీటి బొట్టుని ఆ పరిరక్షించుకోవడం విధంగా అది చాలా ఉద్యమ స్ఫూర్తితో కార్యక్రమాలు చేస్తున్నారు. అది బాగా జరుగుతూనే ఉన్నాయి. ఇక అదేవిధంగా మనం చెప్పుకోదగింది స్వచ్ఛ భారత్. భారతదేశంలోనే చెప్పుకోదగింది మరుగుదొడ్లు అనేవాళ్ళం. ఆ మరుగుదొడ్డి అనేటువంటి పదాన్ని తీసేసి స్వచ్ఛాలయం, అది స్వచ్ఛాలయం చేశారు. ఇప్పుడు ఆ స్వచ్ఛాలయాలను పెంచుకోవడానికి ప్రభుత్వం మరుగుదొడ్లు అన్నాం. మరుగుదొడ్డి కట్టుకోవడానికి కావాల్సిన డబ్బుని కాస్త రాయితీ రూపంలోకి ఇచ్చి దేశవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి ఈ మరుగుదొడ్ల స్వచ్ఛాలయాలు ఎంత అవసరం అనేటువంటి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. సినిమాలు కూడా చేసి ప్రజల్లో చాలా బాగా ఉత్తేజభరితమైనటువంటి, అది మనకు అవసరం అనేటువంటి స్ఫూర్తిని కలిగించారు. దేశం మొత్తం ఆ స్ఫూర్తి వచ్చింది. అందుకనే దేశంలో బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాల సంఖ్య ఎబ్బడి మొబ్బడిగా పెరిగింది. ODF, ఓపెన్ డెఫికేషన్ లేనటువంటి ఇవి చాలా బాగా పెరిగినాయి. అలాంటి కొన్ని ప్రాంతాలను, ముఖ్యంగా నగరాల మీద దృష్టి సారించింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అలాంటి నగరాలను గుర్తించి ఆ నగరాలకు పురస్కారాలు కూడా ప్రదానం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. మన విజయవాడ కూడా ఆ స్వచ్ఛ విజయవాడ ప్రాంతంలో ఏదో ఒక ఆ రంగంలో ఒక అవార్డు వచ్చినట్లు నాకు గుర్తుంది. మరి మన దేశ ఆర్థిక ప్రగతిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు. మరి మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మా శ్రోతలకు వివరిస్తారా? మహిళలైంది అభివృద్ధి లేదు. సో విమెన్ ఎంపవర్మెంట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అద్భుతంగా మహిళ పాత్ర లేకుండా ఏదీ జరగలేదు. ముఖ్యంగా ప్రతి రంగంలో కూడా మహిళ ఇంతవరకు కొన్ని రంగాల్లో ఉండేవారు. గత కాలంలో ఒక 30 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం కొన్ని రంగాల్లో ఉండేవారు. ఆ తర్వాత ప్రతి రంగంలోనూ ముందుకు దూసుకొచ్చారు. గత 11 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో, ముఖ్యంగా సైన్స్ రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా అద్భుతంగా ఉంది. మన శ్రీహరికోట నుంచి ఒక రాకెట్ లాంచింగ్ జరుగుతూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి శాస్త్రవేత్తల్లో కనీసం ఒక 20% మహిళలు ఉంటారు. కొన్ని రంగాల్ని వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు. అది మహిళా శక్తికి, అంటే మహిళా అభ్యుదయానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించడం అనేటువంటిది ప్రపంచంలో మన స్థాయిని పెంచినట్టే. ఆ విషయం మనకు ఇస్రోలో చాలా బాగా చూసాము. అదే కాదు, రక్షణ రంగంలో ఆనాడు అబ్దుల్ కలాం గారు అగ్ని క్షేపణిని తయారు చేస్తూ ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి స్థాయికి వెళ్ళినప్పుడు అదే అగ్ని మిజైల్ను పూర్తి చేసింది ఒక మహిళా శాస్త్రవేత్త, టెస్సీ థామస్. అగ్నిపుత్రి అంటారు ఆమెని. అదొక అద్భుతమైనటువంటి నిదర్శనం. ఇక ఇటీవల కాలంలో చూడండి, అన్ని క్రీడల్లోనూ కూడా భారతీయ మహిళలు, భారతీయ బాలికలు అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నారు. కశ్మీర్లో జరిగిన దుర్ఘటనకు తగినటువంటి పెహల్గాం దుర్ఘటనకు తగిన గుణపాఠం చెప్పింది 2 మహిళామూర్తులు, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మహిళలు అని మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ రకంగా మహిళలు అన్ని రంగాల్లో కూడా బాగా అభివృద్ధి సాధించారు గత 11 సంవత్సరాలుగా. మరి దేశ ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నోట్ల రద్దు కావచ్చు, డిజిటైజేషన్ కావచ్చు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఈ చర్యలు ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను ఏమాత్రం పెంచాయంటారు? గొప్ప మార్పు, అనుకూలమైన మార్పు. మనకు సర్దుబాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ కాస్త సమయాన్ని గనక మనం సహించగలిగితే వచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఈ విషయాన్ని నిరూపించింది నోట్ల రద్దు. ఆ నోట్ల రద్దు సమయంలో మనందరం కూడా ఏటీఎంల ముందు నిలబడ్డాము, చాలా ఇబ్బంది పడ్డాము, మీకు తెలుసు. అంటే రేపేదో మంచి జరగబోతుంది, మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది అంటే దీనివల్ల మన భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం భారతీయుల్లో ఉంది. అదను చూసా చర్య తీసుకున్నారు
మనకి ఇబ్బంది అనిపించింది. కానీ దేశం సురక్షితంగా ఉంది. ఆ నోట్ల రద్దు అనేటువంటి దానివల్ల కొంత పనికిమాలిన కరెన్సీ పోయింది. దేశం ఆర్థికంగా నిలబడటానికి కారణం నోట్ల రద్దు. అది చాలా సాహసోపేతమైన నిర్ణయం. అది ఉంది. రమేష్ గారు, మనం ఇందాక చర్చించినప్పుడు గ్రామాల అభివృద్ధి గురించి మనం చర్చించినప్పుడు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేటువంటిది చాలా కీలకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అని మీరు చెప్పారు. అవునండి. మరి ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రగతికి ఊతమిచ్చేందుకు గాను మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా కేంద్ర ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. మరి ఈ క్రమంలో దేశంలో గత 11 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? మనం మౌలిక సదుపాయాలు అంటే ఏంటంటే కనెక్టివిటీ, రహదారుల అనుసంధానం. అది చాలా ప్రధానమైనటువంటిది. ఇదే చెప్పుకున్న రహదారుల అనుసంధానం పైనే మీకు ఫుడ్ సేఫ్టీ కూడా ఆధారపడి ఉంది. ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా అంతే, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆధారపడి ఉంది. రహదారుల అనుసంధానం పైనే వైద్యం కూడా ఆధారపడి ఉంది. ప్రాణరక్షణ. ఒక చోట ఏదో జరిగింది, జరగకూడని ఒక దుర్ఘటన, ఒక ప్రమాదం, వెంటనే ఆ వ్యక్తిని సురక్షితమైన ప్రదేశానికి, ఆసుపత్రికి తరలించడానికి కావాల్సింది ఏమిటండి? రహదారుల అనుసంధానం. అంబులెన్స్ ఎంత అవసరమో అంతకన్నా ఇంకా మౌలిక అవసరం రహదారి. రహదారి లేకపోతే అంబులెన్స్ ఏం చేస్తుంది? అంబులెన్స్ రావడం ఆలస్యమైనా సరే ఏదో రంగు తీసుకెళ్ళొచ్చు మనం. మౌలిక అవసరం అంటే ఆ రహదారుల కనెక్టివిటీ ఉన్న చూసే రహదారుల అనుసంధానత చాలా 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 ప్రధానమైంది. చాలా గట్టిగా చెప్పొచ్చు, దేశంలో అది ఒక ఉద్యమ రూపంలో నడుస్తుంది. ఉపరితల రవాణా గురించి, మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రోడ్ కనెక్టివిటీ చూసేటువంటి కేంద్ర మంత్రి ప్రముఖమైన ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, మీ ఆశయం ఏమిటంటే ఆయన ఏం చెప్పారంటే, కాశ్మీర్లో కారు డ్రైవింగ్ ప్రారంభిస్తే కన్యాకుమారి వెళ్లే వరకు కూడా మధ్యలో ఎక్కడ కారు 100 కిలోమీటర్ల స్పీడ్ తగ్గకూడదు. ఓకే, అది నా ఆశయం అని చెప్పారయ్యా. ఇంకా అన్ని అందులో వచ్చేసినట్టే కదా. ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనిపిస్తుందండి. రోడ్డు కనెక్టివిటీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది, మన నగరంలో కనిపిస్తుంది, మన రాష్ట్రంలో కనిపిస్తుంది, గ్రామీణ రహదారుల్లో కనిపిస్తుంది. గ్రామీణ రహదారుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం, అంతేకాదు ముఖ్యంగా ఈ కనెక్టివిటీ ఏంటి, ఆనాడు స్వర్ణ చతుర్భుజి అని ప్రారంభించారు వాజ్పేయి గారు. స్వర్ణ చతుర్భుజి. అవును సార్. అప్పుడు చూసాము. ఆ తరువాత అది ఆ స్వర్ణ చతుర్భుజి అనేటువంటిది నడుస్తూనే ఉంది, కానీ జెట్ వేగంతో నడుస్తుంది. ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళటానికి అతి త్వరలో బహుశా ఇంకొక సంవత్సరంలో మనకి బుల్లెట్ ట్రైన్, జపాన్ వారి యొక్క టెక్నాలజీతో మనం చేయబోతున్నాం. బుల్లెట్ ట్రైన్ వస్తుంది మనకి. బుల్లెట్ ట్రైన్ వస్తుంది. ఈ లోపల వందే భారత్ ట్రైన్స్ వచ్చేసినాయి. ఇక్కడ కూర్చున్నామంటే మనం 4 గంటల్లో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంకేతం, ఇందులో చెప్పొచ్చు, సందేహమే లేదు. అటు రైల్వేస్, ఇంకా మౌలిక సదుపాయాల గురించి చెప్తున్నానండి. మొన్నే మనం చీనాబ్ వంతెన ప్రారంభించుకున్నాం. అవును సార్. కశ్మీర్లో. అవును సార్. అత్యంత ఎత్తైనటువంటి రైలు వంతెన. అంటే అదొక ఇంజనీరింగ్ అద్భుతం. ఆ ఇంజనీరింగ్ అద్భుతంలో మన తెలుగు యువతి పాత్ర కూడా ఉందంట. ఆమెకు మనం ఒకసారి ఇక్కడి నుంచి హ్యాట్స్ ఆఫ్ చెబుదాం. ఇంజనీర్గా పనిచేశారంట. అందులో చీనాబ్ అత్యంత ఎత్తైనటువంటి వంతెన. అటల్ టన్నెల్, అటల్ సొరంగం, ఇది కూడా కాశ్మీర్ దగ్గర ప్రాంతంలోనే. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ అద్భుతాలు, దేశానికి మణిహారాలు. రమేష్ గారు, ఇప్పుడు మనం చర్చించినట్లు ప్రజల జీవనశైలి అభివృద్ధి కావచ్చు, తలసరి ఆదాయం అభివృద్ధి కావచ్చు, వీటన్నిటికీ ముఖ్యమైనటువంటిది మానవ వనరుల అభివృద్ధి. మరి కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విద్యార్థులకు ఏ విధంగా లాభపడుతుందంటారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఆ పదంలోనే జనాభా అన్న పదం లేదు. ఇప్పుడు మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్. అసలు అధిక జనాభా అనే కాన్సెప్ట్ పోయింది మనకి. అయితే హ్యూమన్ రిసోర్స్ అంటే జనాభా ఉండగానే సరికాదు, క్వాలిటీ, నైపుణ్యం కలిగినటువంటి జనాభా. నైపుణ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? పుట్టుకతో నైపుణ్యం రాదు కదా. నైపుణ్యం పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం. ఇలా నైపుణ్యం కలిగినటువంటి జనాభా ఎంత ఉంటే ఆ దేశానికి అంత ఎసెట్ అనుకోండి. ఆ రకంగా చూస్తే ఈ మానవ వనరుల్ని సద్వినియోగం చేసుకోవటానికి, వాళ్ళని అభివృద్ధి చెందటానికి ప్రధానమైన భూమిక విద్య, అత్యంత ప్రధానమైన భూమిక. దానికోసమే ఈ విద్యలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, దానిలో ఉన్నటువంటి ప్రధానమైన సూత్రం ఇది. భారతీయ మూలాలు కలిగినటువంటి ప్రభావశీలమైనటువంటి జ్ఞానం ఈ 21వ శతాబ్ద అవసరాలకు అనుగుణంగా విద్యార్థిని తయారు చేయడం. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి ముందు కావాల్సింది బలమైన పునాది. అంటే 3వ తరగతిలో ఒక పిల్లవాడు చేరితే ఆ 3వ తరగతి నుంచి కూడా అతను కొన్ని నేర్చుకునేటువంటి జ్ఞానం ఆయనకి రావాలి. అందుకోసం ఏం చేసిందంటే, గ్రహించేటువంటి జ్ఞానం ప్రధానంగా మాతృభాష నుంచి వస్తుంది. ఆ మాతృభాష ద్వారా విద్యాబోధన, తర్వాత స్థానిక భాషను కూడా ఆలంబనగా తీసుకోవటం. బుద్ధి వికాసానికి బలమైన దోహదం మాతృభాష అభ్యసనం అని మనం కాదు, ఎప్పటి నుంచో అన్ని దేశాల
మేధావులు ఒప్పుకునే విషయం అది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం 8వ తరగతి వరకు మాతృభాషలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. కేవలం మార్కులే కాకుండా భావోద్వేగపరమైనటువంటి సున్నితమైన స్పందన కూడా కలగజేయాలి అనేటువంటిది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక భాగం. దీనివల్ల ఏమవుతుందంటేనండి, సమస్యను పరిష్కరించుకునే శక్తి పెరుగుతుంది. దీంతో పాటు ఒక సాఫ్ట్ స్కిల్, తనకి రానిదాన్ని చక్కగా వెళ్ళి మాట్లాడి ఇది ఎలాగని తెలుసుకునేది ఒక సాఫ్ట్ స్కిల్. దానికోసం కూడా ఈ కొత్త జాతీయ విద్యా విధానం దోహదపడుతుంది అనేటువంటి నమ్మకం చాలామంది మేధావులకు ఉంది. రమేష్ గారు, గత 11 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే భారత అంతరిక్ష రంగం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. దీనికి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానపరమైన మార్పులు మా శ్రోతలకు వివరిస్తారా? మనం సాధించిన ప్రగతి ఒక్క మాటలో చెప్పాలంటే, అత్యంత తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న దేశం భారతదేశం. అదేవిధంగా మన మధ్య మనం చంద్రయాన్ చేసినప్పుడు మనతో పాటు రష్యా కూడా చేసింది. మనకన్నా ముందు వెళ్ళింది వాళ్ళ ఉపగ్రహం, వాళ్ళ రాకెట్లు. మనకన్నా ఎక్కువ ఖర్చు అయింది. ఎందుకైంది? ఎందుకంటే వాళ్ళ యొక్క పరిభ్రమణం చేసేటువంటి మార్గం వేరు, మన పరిభ్రమణ మార్గం వేరు. మన పరిభ్రమణ మార్గంలో ఏమైందంటే, ఈ భూమ్యాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటూ పైకెళ్ళి భూమ్యాకర్షణ శక్తి అయిన వెంటనే శూన్య స్థితి నుంచి చంద్రుడి పరిభ్రమణ శక్తిని ఉపయోగించిన చంద్ర కక్షలోకి వెళ్ళిపోవడం. దానివల్ల మన ఖర్చు తక్కువైంది. అంటే అత్యంత తక్కువ ఖర్చులో మనం ఈ ఉపగ్రహాలను తయారు చేస్తున్నాము, ఉపగ్రహాలను పంపిస్తున్నాము. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించిన ఘనత కూడా మనదే, మన ఇస్రో వారిదే. ఇంతకుముందు ఏ దేశం చూడనటువంటి దిక్కుని, అంటే చంద్రుడికి ఆ వైపు ఈ వైపు అనుకుంటే, ఏ దేశం చూడని వైపుకు మన వాళ్ళు వెళ్ళారు. అదేవిధంగా మంగళ గ్రహాన్ని చేరటానికి అత్యంత తక్కువ ఖర్చుతో మనం మంగళ గ్రహాన్ని చేరాము. ఇవన్నీ కూడా మైలురాళ్ళు. ఇప్పుడు జరిగే ప్రతి ప్రయోగం వెనకాల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అది పర్యావరణ పరిరక్షణకు సంబంధించింది కావచ్చు, వర్షపాతానికి సంబంధించి కావచ్చు, సైనికపరమైనటువంటి రక్షణకు సంబంధించింది కావచ్చు, మీ జీపీఎస్కి సంబంధించింది కావచ్చు. ఇదంతా కూడా మనకు ఉపగ్రహాల వల్ల కలుగుతున్న అద్భుతమైనటువంటి ఉపయోగం. అందుకనే అంతరిక్ష రంగాన్ని భారతదేశం ప్రత్యేకంగా పరిగణిస్తుంది. అంతరిక్ష రంగం ఈ రోజు ఎన్ని ప్రయోగాలు చేసి ఎన్ని విజయాలు సాధించిందో దాని వెనకాల ఉన్నటువంటిది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అండ, వాళ్ళ సపోర్ట్, ఆర్థికపరమైన సపోర్టు. అనుకోకుండా కొన్ని ఫెయిల్యూర్స్ జరిగినప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి కంటి వెంట నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ ఇస్రో అధిపతిని కౌగిలించిన ఓదార్చిన తీరు, ఏం పర్వాలేదు ఇలాంటివి జరుగుతుంటాయి, నెక్స్ట్ టైం విల్ డూ ఇట్ అని వారిని ప్రోత్సహించిన తీరు ఉన్నది చూసారా. ఈ అంతరిక్ష రంగంలో మనం ఒక స్థాయికి వెళ్ళడానికి కారణం అవ్వండి. అంతరిక్ష రంగానికి దేశంలో పెద్ద పీట ఉంది. ఆ పెద్ద పీటను ప్రపంచం మొత్తానికి వ్యాప్తం చేస్తుంది. జోడెద్దుల బండిలాగా ప్రభుత్వ సహకారం ఉంది, సాంకేతిక ఉంది, బుద్ధిజీవులు ఉన్నారు. అందుకే అంతరిక్ష రంగంలో దేశం అత్యున్నత స్థాయిలోకి వెళుతుంది. త్వరలో అత్యున్నత స్థాయి చేరుకుంటుంది కూడా, సందేహం లేదు. రమేష్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంతరిక్ష రంగం ఏదైతే ఉందో ఆ రంగంతో సహా దేశంలో ఉన్నటువంటి అనేక రంగాల్లో మన కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచింది. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ప్రైవేటు రంగం ఇప్పుడు చూసుకుంటే కొన్ని పరిశ్రమలు ఉన్నాయనుకోండి, ఎల్ఐసి అనుకుందాము. ఎల్ఐసి ఉందనుకోండి, ఎల్ఐసి మోనోపలి కదా చాలా కాలం క్రితం వరకు, అంటే ఒక 30 ఏళ్ల నుంచే కదా, 25-30 ఏళ్ల నుంచే కదా ప్రైవేట్ రంగం వచ్చింది. ప్రైవేటు రంగం వచ్చిన తర్వాత ఎల్ఐసి బలోపేతమయ్యి ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా సహకరించేటువంటి స్థాయికి వచ్చింది. గమనించారా? స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్టుగా ఎప్పుడైతే పోటీదారు ఉంటాడో అప్పుడే మనలో నైపుణ్యం వికసిస్తుంది. ప్రైవేటు పెట్టుబడులు ఎప్పుడైతే వచ్చినాయో మనలో నైపుణ్యం వికసిస్తుంది. అటు రక్షణ రంగం కావచ్చు, ఇటు ఇస్రో కావచ్చు, ఏది చూసుకున్నా సరే మనకి ప్రైవేటు భాగస్వామ్యంతోనే దేశం ముందుకెళ్తుంది. మీరు ఏ రంగం చూడండి, పోటీతత్వం ఏ రంగంలోనైతే ఉందో ఆ రంగం అభివృద్ధి చెందిందండి. ఓకే, పోటీతత్వం లేని రంగం అభివృద్ధి చెందలేదండి. ఆ పోటీతత్వం అనేది అవసరం. అందుకే మీకు ఏదో జీవిత బీమా గురించి ఇప్పుడు చెప్పాను, అట్లాగే రక్షణ రంగంలో కావచ్చు, వేరే రంగాల్లో కావచ్చు, ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని ప్రభుత్వం పెంచింది. లేకపోతే అన్నీ మనమే చేసుకోవాలంటే ముందు మన దగ్గర పెట్టుబడి ఉండాలి కదా. ఖచ్చితంగా. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మ్యూచువల్ బెనిఫిట్స్, వారికి ఉపయోగమే మనకే ఉపయోగమే, విన్ విన్, మీరు గెలవాలి నేను గెలవాలి అనేటువంటి సూత్రంతో ముందుకు నడిచేది ప్రైవేటు పెట్టుబడులని స్వీకరించడం. ఈ ప్రైవేటు పెట్టుబడుల స్వీకరణ శాతం పెంచడం ప్రభుత్వం చేసినటువంటి సాహసోపేతమైన నిర్ణయాల్లో ఇదొకటి. రమేష్ గారు, ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి అనే 2 అంశాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తోందంటారు? ప్రపంచం ముందున్న సవాళ్ళలో మొదటి సవాలు పర్యావరణమేనండి. ఖచ్చితంగా. ఎందుకంటే ఏదో యాటం బాంబ్ అనుకుంటారు కానీ దానికన్నా ఇది ప్రధానమైంది. పర్యావరణాన్ని మాత్రం అందరూ మన మామూలు భాషలో చెప్పాలంటే ఆడుకుంటున్నారు. భారతదేశం మాత్రం పర్యావరణానికి పెద్దపీట వేస్తుందండి. ఇప్పుడు చూడండి, కరెంటు కావాలంటే
బొగ్గు తగలబెట్టాలి. బొగ్గు తగలబెట్టి ఉద్గారాలు ఎంత వస్తున్నాయి, దాన్ని అరికట్టడానికి ఏం చేస్తున్నారు? సూర్యఘర్ యోజన తీసుకొచ్చారు కదండి, పిఎం సూర్యఘర్ యోజన. పిఎం సూర్యఘర్ యోజన ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకోవడం చాలా సులభం. దానికి బోల్డ్ అంత సబ్సిడీ ఇస్తున్నారు, రాయితీ ఇస్తున్నారు. మన కరెంట్ మనమే ప్రొడ్యూస్ మన కరెంట్ మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము, మిగిలిన అమ్ముతున్నాం కూడా. ఇదంతా కూడా మన దేశం యొక్క స్పృహ. అదేవిధంగా ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ఉద్గారాల్లో ఈ పెట్రోల్ డీజిల్ యొక్క వాడకం తగ్గించడానికి కూడా కరెంటు బోర్డు తీసుకొచ్చారు కదండి, ఎలక్ట్రిక్ వెహికల్స్. వాటిని కూడా రాయితీకి అందిస్తున్నారు కదా. అంటే ఎక్కడ వీలుంటే అక్కడ డబ్బు వెచ్చించి మరీ ప్రభుత్వం పథకాలు తీసుకొస్తుంది. ఇదంతా పర్యావరణాన్ని కాపాడటానికి. అలా మనం కూడా కొంత స్పృహతో ఉండాలి. మన మానవాళి మనుగడను కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన ఎంతైనా ఉంది. మరి వాళ్ళు చేస్తున్నారా? ఏదో ఉంటుంది, కార్బన్ పాయింట్లు. ఆ కార్బన్ పాయింట్లు వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని విషయాన్ని పక్కన పెడితే, ఆ సాంకేతికమైన అంశాన్ని పక్కన పెడితే, మిగతా దేశాల కన్నా మనది, అంటే ముఖ్యంగా సోకాల్ అగ్రరాజ్యాల కన్నా మన దేశం చాలా కృషి చేస్తుంది. ఈ 140 కోట్ల మందిని ఒకే తాటి మీద తీసుకొచ్చి పర్యావరణ పరిరక్షణ దిశగా కృషి చేసేలా చేయాలంటే ఇట్ టేక్స్ సమ్ టైం. ఆ పనే ప్రభుత్వం చేస్తుంది. దానికి ముందు లీడ్ తీసుకుంటాను చూసారా, మార్గదర్శనం మాత్రం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రమేష్ గారు, చివరిగా మనం మాట్లాడుకున్నట్టయితే వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించేందుకు ప్రస్తుతం మోడీ 3.0 ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? 1947లో స్వాతంత్రం వస్తే 2047 100 ఏళ్ల తర్వాత భారతదేశం ఏ స్థాయిలో ఉండాలి అంటే చాలా గొప్ప స్థాయిలో ఉండాలి అంటాము. ఆ గొప్ప స్థాయికి చేరుకోవడానికి ఇప్పుడు మనం ఇంతకుముందు చర్చించినన్ని కూడా మెట్లు, సోపానాలు. ప్రతి రాష్ట్రము, ప్రతి వ్యక్తి సమ్మిశ్రితంగా కృషి చేస్తే, సమిష్టిగా కృషి చేస్తే 2047కి వెళదాం. ప్రతి రంగంలోనూ కూడా గురుస్థానంలో ఉంటాం. అది అంతరిక్షమా, సైనికమా, వ్యవసాయమా, మౌలికమా, పారిశ్రామికమా, మీరు ఏదైనా తీసుకోండి, విద్యా వికాసమా, సంస్కృతి వికాసమా, ఏది తీసుకున్నా సరే 2047కి అత్యున్నతమైనటువంటి స్థాయిలో సంతోషకరమైనటువంటి విశ్వగురు భారతదేశం మన లక్ష్యం. ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలి, అన్ని రకాలుగా సంతోషంగా, ఆర్థికంగా సంతోషంగా ఉండాలి, వ్యాపారాత్మక సంతోషంగా ఉండాలి, విద్యా విషయంగా, ముఖ్యంగా ఆరోగ్యపరంగా సంతోషంగా ఉండాలి, జీవన ప్రమాణాల పరంగా సంతోషంగా ఉండాలి. అది లక్ష్యం 2047 భారతదేశానికి. ధన్యవాదాలు స్వతంత్ర భారతి రమేష్ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 11 సంవత్సరాల్లో దేశం సాధించిన బహుముఖ ప్రగతిపై మా శ్రోతలకు సవివరంగా వివరించారు. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. ఎన్డీఏ 11 ఏళ్ల పాలనపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు. అతిథి స్వతంత్ర రమేష్, పరిచయకర్త సాయి సిస్ట్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.